వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొంగనూరులో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు, ఘనంగా పశువుల ఊరేగింపు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో వాహనం, బ్యాంక్ మేనేజర్ మృతి. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి బహిరంగ ప్రజా అభిప్రాయ సేకరణ. వైభవంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. పలమనేరులు బలిస అభ్యుదయ ఆత్మీయ సమావేశం, గోడ పత్రికలు ఆవిష్కరించిన కుల పెద్దలు. వార్తలను వివరాలు. దేశభక్తికి నిదర్శనం వీర జవాన్ కార్తిక్ యాదవ్ ప్రాణ త్యాగమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలంలో ప్రధాన కేంద్రంలో అమర్ జవాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంగారుపాలెం పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీగా వచ్చి వీర జవాన్ విగ్రహాన్ని కార్తిక్ యాదవ్ వీర జవాన్ తల్లిదండ్రుల చేత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ బంగారుపాలెం మండలం రాగిమానుపేంట గ్రామానికి చెందిన అమర జవాన్ కార్తిక్ యాదవ్ కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో వీర మరణం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బంగారుపాలెం మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్తిక్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయించడం జరిగిందని, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఫైల్ ప్రాసెస్లో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి చూడా చైర్మన్ ఇక్కడ ప్రభుత్వ అమరవీరుడైనటువంటి కార్తిక్ యాదవ్ గారి సుమిత్ కుమార్ గారు, సార్ ఒకసారి కోరుతున్నా. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందివ్వడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పొంగనూరు విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఏపీ ఎస్పీ డీసీఎల్, సిఎండి ఉన్నతాధికారులు తిరుపతి, విజయవాడ, కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పొంగనూరు నుంచి ఈఈ శ్రీనివాసమూర్తి సిబ్బంది హాజరయ్యారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై వివరించారు. అలాగే కరెంటోళ్ల జనవాటలో వినియోగదారుల నుంచి అందిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధి మరియు నెట్వర్క్ వివరాలు మొత్తం 9 జిల్లాల్లో ఎస్పీడీసీఎల్ కవర్ అవుతుందండి. పార్లమెంట్ నియోజకవర్గాలు 9, అసెంబ్లీ నియోజకవర్గాలు 63, మండలాలు 290, ఆపరేషన్ సర్కిల్ 9, ఆపరేషన్ డివిజన్ 33, ఆపరేషన్ సబ్ డివిజన్ 108, సెక్షన్స్ 410, విద్యుత్ రెవెన్యూ కార్యాలయం 76, 33/11 kV సబ్స్టేషన్ 1631, 880 33 kV ఫీడర్స్, 6909 11 kV ఫీడర్స్, 1,53,252 కిలోమీటర్ల ఎల్టీ లైన్స్, 7,60,145 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, మొత్తం ఎల్టీ అండ్ హెచ్టీ కనెక్షన్స్ వినియోగదారులు 75 లక్షల మంది, వ్యవసాయ వినియోగదారులు 12.37 లక్షలు. 25-26 నవంబర్ వరకు ఎల్టీ అండ్ హెచ్టీ అమ్మకాలు ఆదాయం విద్యుత్ సరఫరా డిస్కమ్ మొత్తం 19,920.42 మిలియన్ యూనిట్స్. అందులో ఎల్టీ మీటర్ అమ్మకాలు 6,200, ఎల్టీ వ్యవసాయ అమ్మకాలు 4,806, మొత్తం ఎల్టీ అమ్మకాలు 11,006 మిలియన్ యూనిట్స్. హెచ్టీ మొత్తం అమ్మకాలు 7,284 మిలియన్ యూనిట్స్. ఎల్టీ హెచ్టీ మొత్తం అమ్మకాలు 18,291 మిలియన్ యూనిట్స్. ఎల్టీ నుంచి వస్తున్న మొత్తం ఆదాయం 4,225 కోట్లు.
హెచ్డి మొత్తం ఆదాయం 6,600 కోట్లు, మొత్తం ఆదాయం ఎల్టీఎల్ హెచ్డి కలిపితే 10,826.34 కోట్లు. విద్యుత్ పంపిణీ నష్టాలు 2001లో 26.84% నుండి 2025-26 నవంబర్ నాటికి 8.18% తగ్గించడం. ప్రభుత్వం అందిస్తున్న టారిఫ్ సబ్సిడీ ఆర్థిక సంవత్సరం 2004-05 334 కోట్ల రూపాయల నుండి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 5,260.21 కోట్లకు పెరగడం అయింది. పరిష్కారం వేగవంతం చేయడానికి ప్రతి సర్కిల్కు సీజన్ కేడర్ ఒక ప్రత్యేక నోడల్ అధికారిని కూడా నియమించడం జరిగింది. డైలీ సీఎండి కార్యక్రమం సమయంలో స్వీకరించిన ఫిర్యాదు నమోదు చేయడానికి ఒక ఐటీ అప్లికేషన్ కూడా అభివృద్ధి చేయబడింది. దీని ద్వారా నమోదు చేసిన ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించబడతాయి. నోడల్ అధికారి ఫిర్యాదును నమోదు చేసిన వెంటనే పరిష్కరించిన తర్వాత వినియోగదారులకు SMS, వాట్సాప్ సందేశం పంపే విధానం త్వరలో అమల్లోకి తీసుకురాబడుతుంది. ఈ నెల 20వ తేదీ ఈరోజు ఏపీఆర్సీ పబ్లిక్ హీరింగ్ జరుగుతూ ఉన్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆల్ టూ అవర్స్ టోటల్ ఏపీ అంతా జరుగుతూ ఉన్నది. దీంట్లో కన్జ్యూమర్స్ కంప్లైంట్లు ఏమైనా ఉంటే రైజ్ చేయొచ్చు. దీంట్లో డిస్కస్ చేస్తారు, ఎంత కరెంట్ ఛార్జెస్ ఎంత పెంచాలా, ఎంత తగ్గివ్వాలా, కన్జ్యూమర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చూసి డిస్కస్ చేసి దాన్ని సాల్వ్ చేస్తారు. ఇస్తే దాన్ని అంతా చూసి ఏది సాల్వబుల్ ఏది సాల్వ్ కాదు అనేది కూడా మళ్ళీ ఇది చేసి ఫైనల్గా టారిఫ్ ఫిక్స్ చేస్తారు. ఆరవేశులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మంగళవారం పుంగనూరు పట్టణంలోని ఆరవేశులు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం సమీపాన గల పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. పుష్కరిణిలోని జలాలకు నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత 102 కలశాలలో పవిత్ర జలాలను నింపి భక్తి శ్రద్ధలతో మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగింపుగా బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆ జలాలతో అమ్మవారి మూలవర్లను అర్చకులు అభిషేకించారు. అమ్మవారి ఆత్మార్పణం సందర్భంగా వేద పండితులు హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాలను ఆరవేశ సంఘం వారు పర్యవేక్షించారు.
ओके आ जाओ सबमिट ना निमिषम ओम मत्वचारित्राय स्वाहा ओम भास्कराचार्यदोषिण्ये स्वाहा कंबकट्टे स्वाहा ओम कलारूपाय स्वाहा त्रिगुणाम्बाय स्वाहा त्रिगुणकाय स्वाहा ओम श्री वासवी कन्यका परमेश्वरी स्वाहा दशमपुत्रे च विद्महे कन्याकुमारी धीमहि అరుదైన బ్లాక్ బెల్ట్ను పుంగనూరుకు చెందిన రెడ్డి మహేష్ అందుకున్నాడు. సింగపూర్ కరాటే సంఘం నుంచి పుంగనూరుకు చెందిన రెడ్డి మహేష్ 4th దన్ బ్లాక్ బెల్ట్ను అందుకున్నాడు. మంగళవారం తిరుపతిలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కార్యక్రమం జరిగింది. మానసిక మరియు శారీరక సామర్థ్యాలు కనబరిచాడు. కరాటేలో అతను చూపిన ప్రతిభను గుర్తించి 4th దన్ బ్లాక్ బెల్ట్ను అందజేశారు. చిత్తూరు జిల్లాలో ఈ బెల్ట్ అందుకున్న మొదటి వ్యక్తి రెడ్డి మహేష్ అని ఆల్ ఇండియా షిటోరియా యూనియన్ అడ్వైజర్ కయోషి కోలా ప్రతాప్ తెలిపారు. In recognition of contribution to development of Shitorio Karate, be it known that Mr. Reddy Mahesh is hereby awarded London Black Belt. Congratulations. ఈ నెల 26న పలమనేరులో జరుగు బలిజ అభ్యుదయ ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్క బలిజ కులస్తులు హాజరు కావాలని సంఘ పెద్దలు పిలుపునిచ్చారు. పలమనేరు బాస్ అధ్యక్షుడు రూపేష్ రాయల్, గౌరవ అధ్యక్షుడు సుధాకర్, ఉపాధ్యక్షులు పిజేసి బాబు, అకిం కిరణ్ రాయల్ మంగళవారం పొంగనూరుకు విచ్చేసి కుల పెద్దలను ఆహ్వానించారు. కార్యక్రమానికి సంబంధించి వివరాలను వెల్లడించి చర్చించారు. తర్వాత కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. బలిజ కులస్తుల ఐక్యతకు, అభివృద్ధికి మరియు సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బలిజ కులస్తులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు అధ్యక్షులు నానబల గణేష్, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, నానబల మణి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి పూల త్యాగరాజు, నానబల సురేష్ కుమార్, రమేష్, నందకుమార్, పరమేశ, జనార్దన్ రాయల్, మనోహర్ రాయల్, సిరివేలు చిన్న, సిరివేలు రెడ్డి, రమణ
తాటిమాకులపాలెం రామకృష్ణ, భాస్కర, అమరనారాయణ, మేశ్రీ రామకృష్ణ మరియు శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరులో బలిజ సోదరులందరినీ కలవడం చాలా సంతోషకరము. మేము ప్రతి సంవత్సరము పలమనేరులో జరిగేటువంటి బలిజ సోదరుల ఐక్యతాభావంతో ప్రతి సంవత్సరము వార్షికోత్సవము చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మేము పుంగనూరుకు రావడము, పుంగనూరులో ఉండే బలిజ సోదరులందరినీ మాకు పలమనేరులో జరిగేటువంటి 26వ తేదీ ప్రోగ్రాంకి తప్పక హాజరు కావాల్సిందిగా మొట్టమొదటిగా మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తారే పుంగనూరులోనే ప్రత్యేకించి మేము ఇన్వైట్ చేస్తాం. ఏంటికంటే మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం పుంగనూరుతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి మాకు అన్ని దిగ్విజయంగా జరుగుతుందని ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు మంచి సహాయ సహకారాలు అందిస్తారని, అసలు మాకు పుంగనూరు పలమనేరు రెండు ఒకటిగానే మేము ఎప్పుడూ అనుకుంటూ ఇక్కడ ఉండేటువంటి వారు మాకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలో బలిజ సోదరులకు అందరికీ కూడా కోరుతున్నారు, తప్పకుండా 26వ తేదీ పలమనేరులో జరిగేటువంటి మా బలిజ సంఘ వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై బలిజ, జై జై బలిజ. ఈరోజు మా పలమనేరు పట్టణంలో బలిజ అభ్యుదయ సేవా సంఘం 15వ వార్షికోత్సవం ఈ నెల 26వ తేదీ మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 26వ తేదీ పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం 15వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మా పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం నుంచి మేము ఇక్కడికి వచ్చి పుంగనూరు శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం వారిని మా వార్షికోత్సవానికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకు మేము చెప్తున్నామంటే, మేము పలమనేరులో ఏ కార్యక్రమం చేసినా బలిజ కులస్తులుగా మాకు వెన్నుదన్నుగా ఉండి మా వెనకాలుండి మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పుంగనూరు బలిజ శ్రీకృష్ణదేవరాయల బలిజ అభ్యుదయ సేవా సంఘం వారి పాత్ర ఎంతో ఉంది. మాకు వెన్నుదన్నుగా ఉండి నిరంతరం మేము చేసే కార్యక్రమాల్లో మాకు వారి సహాయ సహకారాలు అత్యద్భుతంగా అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాలుగా మాకు వీరు చేస్తున్న సహాయ సహకారాలు మేము మాటల్లో చెప్పలేనివి. మేము చేసే ప్రతి కార్యక్రమానికి కూడా హాజరయ్యి మా కార్యక్రమాలన్నీ కూడా వీరు విజయవంతం చేస్తూ ఉన్నారు. అసలు ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న బలిజ కులస్తుల అందరికి కూడా మేము మా పలమనేరు నియోజకవర్గం తరఫున పలమనేరు నియోజకవర్గ బలిజ కులస్తుల అందరి తరఫున ఈ వార్షికోత్సవానికి రావాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. జై బలిజ, జై జై బలిజ. పలమనేరు నుంచి బలిజ అభ్యుదయ సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరము ఆనవాయితీగా జనవరి 26వ తేదీ మా వార్షికోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా మేము మొట్టమొదటిసారిగా పుంగనూరులో మన పెద్దలు బలిజ పెద్దలు మన సోదరులందరినీ కలుపుకొని మొట్టమొదటిగా వీళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి మేము ప్రతి సంవత్సరం ముందుకు పోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా పుంగనూరులో ఉండే బలిజ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా మా వార్షికోత్సవానికి రావాలని మేము ఆహ్వానించినాము. వీళ్ళు ఎప్పుడూ మాకు వెన్నుండి మా కార్యక్రమాలు అన్నిటికీ ఇచ్చేసి కార్యక్రమం దిగ్విజయం చేస్తారు. ఇందులో భాగంగా మేము కూడా ఈరోజు వచ్చి అందరినీ ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించడం జరిగింది. వీరందరూ కూడా మాకెప్పుడు ఇలాగే సహకారాలు అందిస్తారని కోరుకుంటూ పలమనేరు బలిజ సంఘం. పుంగనూరు బలిజ సేవా సంఘం వారిని ఆహ్వానించడానికి పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షుడైనటువంటి రూపేష్ గారు, గౌరవ అధ్యక్షుడు మన సుధాకర్ అన్న గారు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పిజేసి బాబు గారు, మరి అకిం కిరణ్ రాయల్ గారు, మరి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి శుభదినం ఈరోజు. వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా పుంగనూరు పట్టణం నుంచి అత్యధిక సంఖ్యలో మేము పాల్గొని వారు చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మా యొక్క పాత్రను మేము తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం పాటిస్తున్నాము. అలాగే ఈ 15వ వార్షికోత్సవానికి కూడా ఈ పుంగనూరు నియోజకవర్గంలోని బలిజ కులస్తులందరూ కూడా ఏకమై అత్యధిక సంఖ్యలో ఆ కార్యక్రమానికి హాజరై వారి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత పుంగనూరు బలిజ సేవా సంఘం అయినటువంటి అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 26వ తేదీ ఉదయం
8 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి పొలంనేరు పట్టణానికి చేరుకొని ఆ కార్యక్రమంలో మనమందరం కూడా పాల్గొని వారి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ. ఈ దినం బలిజ అభ్యుదయ సేవా సంఘం పొలంనేరు వారి తరఫున పొంగనూరుకి చేసినటువంటి పెద్దలు సుధాకర్ అన్న గారికి, పిజేసి బాబు అన్న గారికి, రూపేష్ గారికి, కిరణ్ గారికి మా పొంగనూరు కృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం తరఫున స్వాగతం, సుస్వాగతం. పొలంనేరులో బలిజ సంఘం తరఫున చేసే ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని తప్పకుండా మీరు ఆహ్వానిస్తున్నందుకు మరొకసారి మీకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు 15వ వార్షికోత్సవం మీరు ఆహ్వానించడం జరిగింది. మీ ఆహ్వానం మేరకు మేము పొంగనూరు నియోజకవర్గం నుండి ఎక్కువ మంది బలిజలందరూ కూడా హాజరై మీ కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఇందు మూలంగా మేము మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనం బలిజల ఐక్యత చాటుకుంటూ ప్రతి సంవత్సరం ఇంకా మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు చేయాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. పొంగనూరు మండలం సింగిరిగుంటలో పశుసంవర్ధక శాఖ వారు మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. నట్టల నివారణ మందులను సిబ్బంది పిచికారీ చేశారు. పశు వైద్య చికిత్సలతో పాటు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు చేశారు. శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించి వ్యాధి నిరోధక టీకాలను అందజేశారు. పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే పాడి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన సింగరగుంట పంచాయతీలో పశువులు సంబంధించిన వ్యాధుల గురించి వైద్య అధికారులు అందరూ రావడం జరిగింది. వైద్య శిబిరం మొత్తం రావడం జరిగింది. ఈరోజు పశువులకు సంబంధించిన ఎలాంటి వ్యాధులకైనా సరే ప్రభుత్వం ఉచితంగా మందులు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రతి ఒక్క రైతు ఎలాంటి వ్యాధులకు సంబంధించిన ఉన్న ప్రతి వ్యాధికి సంబంధించిన రోగాలకు సంబంధించిన మందులు అన్నీ ప్రభుత్వం కల్పించే సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పశువులు ఉన్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తప్పకుండా డాక్టర్ అందుబాటులో ఉంటాడు కాబట్టి దయచేసి ప్రభుత్వం నుంచి వచ్చేవన్నీ వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని మీ పశువులు వృద్ధి చేసుకొని జీవనాధారం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ బొలారో వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం పొంగనూరు శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పొంగనూరు మండలం కనమలో గంగమ్మ గుడి సమీపాన బైపాస్ రోడ్డు మలుపు వద్ద రాయలపేట గ్రామానికి చెందిన రెడ్డెప్ప కుమారుడు భాస్కర్ రాయలపేట నుంచి పొంగనూరుకు వస్తూ ఉండగా కనమలో గంగమ్మ గుడి వద్ద మలుపు వద్ద బొలారో వాహనం ఢీకొనడంతో 32 సంవత్సరాల భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పుదుచ్చేరిలో ఓ బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సంక్రాంతి పండుగకు తన సొంత ఊరు రాయలపేటకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. బైపాస్ మలుపులో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నా స్పీడ్ బ్రేకర్లు వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు ఇప్పటికైనా స్పందించాలని వాహన చోదకులు ప్రజలు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఆదర్శ రాజేంద్రన్. జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఆదర్శ రాజేంద్రన్. మంగళవారం మధ్యాహ్నం సమయంలో స్థానిక కలెక్టరేట్లో ఆయన చాంబర్ నందు పదవి బాధ్యతలు స్వీకరించారు. 2020 IAS బ్యాచ్కు చెందిన ఆదర్శ రాజేంద్రన్ స్వస్థలం కేరళ. నూజివీడు సబ్ కలెక్టర్గా, MSME కార్పొరేషన్ CEOగా, నెల్లూరు జేసీగా గతంలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా జేసీగా పనిచేస్తున్న ఆయన బదిలీపై జిల్లాలో మంగళవారం జేసీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. DRO మోహన్ కుమార్ జేసీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందించారు. పొంగనూరు పట్టణంలో మంగళవారం సందర్భంగా గ్రామదేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాన గంగమ్మ, నగరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, దూళ్లవారి ఇళ్ల వద్ద శ్రీ బోయకొండ గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో పొంగనూరు పట్టణ ఎరుకుల సంఘ అధ్యక్షుడు కుమ్మరిగుంట బాబుకు పూలమాలలు వేసి శాలువలతో సన్మానించారు. ఏపీ రాష్ట్ర దళిత సంఘ అధ్యక్షులు శంకరప్ప మాట్లాడుతూ, ఇంతవరకు పొంగనూరు పట్టణంలో ఎరుకుల సంఘం అనేది కనబడటం లేదు. ఇప్పుడు ఎరుకుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు చిరంజీవి ఎన్నికతో పొంగనూరు పట్టణ ఎరుకుల సంఘ అధ్యక్షుడు కుమ్మరిగుంట బాబును నియమించడంతో ఎరుకుల సంఘం అనేది ప్రారంభమైంది. బాబు ఎస్టీలకే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండి వాళ్లకు ఏ సమస్యలు వచ్చినా నేనున్నాననే భరోసా ఇచ్చిన వ్యక్తి బాబు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ గంగప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కృష్ణప్ప, దళిత నాయకులు కుమార్, జిల్లా కార్యదర్శి నాగరాజు, ఈస్టిపేట బాలాజీ, గుడిసెబండ గట్టప్ప, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నాకు ఎరుకుల సంఘ పట్టణ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు మరింత బాధ్యత పెరిగిందని నేను భావిస్తున్నాను. ఇదే కాకుండా మన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అందరికీ కూడా సమన్వయ పాలన చేస్తానని ఈ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఆయన చాలా సన్నగా ఉన్న కానీ వ్యక్తి మెమరీ బాగుంది. ఆయన్ని మెచ్చుకొని ఈ పదవి ఇవ్వడం పట్టణంలో ఇంకా ఎంతోమందికి అవకాశాలు కల్పించి ఆయన ఈ సంఘానికి తన వంతు కృషి చేస్తాడు. ఆయన విలేకరి కూడా, ఆయనకి అన్నీ తెలుసు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరినీ కూడా ముందుకు తెస్తాడని మేమంతా కూడా ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ని శాలువతో సత్కరించి మర్యాదపూర్వకంగా మేమంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. పొంగనూరు పట్టణానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా అందుబాటులో ఉంటాడు బాబు గారు. ఇంకా ఎస్టీ కులానికి ఎక్కడ సమస్యలు వచ్చినా, ఎక్కడ భూ సమస్యలు వచ్చినా, తగాదాలు వచ్చినా బాబు గారు ముందుంటారు. వాళ్ళందరినీ కూడా సహకరించి ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. అదేవిధంగా ఎస్టీలకే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా సహకారం అందిస్తారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద పదవులు పొంది స్థానంలోకి పెద్ద అతిథిగా నిలవాలని కూడా నేను మన ఎరుకుల సంఘం పట్టణ అధ్యక్షుడు బాబు గారిని మరీ కోరుతున్నాను. రహదారి నిబంధనలను విధిగా పాటిస్తూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్ పేర్కొన్నారు. రహదారి నిబంధనలను విధిగా పాటించాలని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్ స్థానిక ఆర్టీఓ కార్యాలయం నందు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అనే నినాదంతో జిల్లా రవాణా శాఖ కార్యాలయం నందు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ముగ్గురే త్రీ లైన్స్ ఫోర్ అయిపోయింది. త్రీ లైన్స్ ఓన్లీ త్రీ లైన్స్, ఓన్లీ త్రీ లైన్స్. పొంగనూరులో మంగళవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణం
పల్లెల్లో ఇళ్ల ముందు ఉదయాన్నే రంగురంగుల రంగవల్లులు వేసి అందంగా అలంకరించారు. గొబ్బెమ్మలు పెట్టారు. తర్వాత గ్రామ దేవతలకు దీపాలు సమర్పించారు. చిన్న పెద్ద అందరూ కలిసి సంతోషంగా గడిపారు. పట్టణాల నుంచి కుటుంబ సమేతంగా గ్రామాలకు వచ్చి పండుగ చేసుకున్నారు. పశువులను అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా యువత డాన్సులు చేశారు. సంక్రాంతి సంబరాలను కేసీటీవీలో ఇప్పుడు వీక్షిద్దాం. నేను వాడు చిన్నోడు ఇదంతా బాబాయ్ తాత నేను ఇంత ఉంటా టెంకాయ అడుగుది అవి ఇస్తారు అవన్నీ ఇచ్చేస్తాను అంత ఉంటుంది పోయేది లేదు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా,
జంట తాళాలతో మేజువాణి చూడు మజళ్ళని మోగిపోని పండగాయి చెప్పలేని బంధమాయి భయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగనూరులో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు, ఘనంగా పశువుల ఊరేగింపు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో వాహనం, బ్యాంక్ మేనేజర్ మృతి. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి బహిరంగ ప్రజా అభిప్రాయ సేకరణ. వైభవంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. పలమనేరులు బలిస అభ్యుదయ ఆత్మీయ సమావేశం, గోడ పత్రికలు ఆవిష్కరించిన కుల పెద్దలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.